హాయ్ అండి. టుడే వరలక్ష్మి వ్రతం కదండి. మా ఇంట్లో అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నామండి అమ్మవారిని. అలాగే పూజ గదిలో అంటే చీర కట్టడం ఇబ్బంది అవుతుంది కదండి, సారీ డ్రాపింగ్ చేయడం అండ్ విగ్రహం అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు సారీ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి సరిపోదు కదా ప్లేస్ అనేసి ఇక్కడ విగ్రహం పెట్టానండి. అలాగే హాల్లో నేనైతే సారీ కట్టుకున్నాను. ఆ వీడియో తర్వాత సెండ్ చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకసారి చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది కదండి. అలాగే అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు అండ్ 4 రకాల పండ్లను సమర్పించుకున్నాను. అలాగే అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్నామండి. ఇది వెండి విగ్రహము, ఇది ఫోటో అండ్ మన అమ్మవారి రూపు తీసుకొచ్చుకున్నామండి. ఈసారి ఇలాగే వచ్చింది, బాగుంటుంది. చేతులు, కాళ్ళు, పాదాలు అన్నీ కలిపి కూడా చాలా బాగుంటుందని నేనైతే ఇలా తీసుకొచ్చుకున్నానండి. ఇది ఫస్ట్ టైం అండి, ఎప్పుడు హాల్లో ఆ సారీ కట్టి డెకరేషన్ చేస్తాను కానీ ఇదే ఫస్ట్ టైం అండి తెచ్చుకోవడం. చాలా బాగా అనిపించిందండి నాకైతే. అమ్మవారికి నైవేద్యాలు పెరుగన్నం, పులిహోరన్నం అండ్ సిరా నైవేద్యం, శనగలు ప్రీతికరమైన ఐటము అండ్ పరమాన్నం అంటే బెల్లపన్నం. అలాగే అమ్మవారికి 108 లోటస్ గింజలు, మన ఇదేంటిది గవ్వలు, గోమతి చక్రాలు, ఇవి 2 కాయలు కూడా అమ్మవారికి ప్రీతికరమైనవండి. అలాగే అమ్మవారికి మన ముత్యాలు అండ్ పగడాలు, ఇలాగే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇంకోటి మాల చూపించాను కదండి ఒక వీడియోలో, అది మాత్రం మాల వేశానండి. సారీ కట్టిన తర్వాత సారీలో మాల వేశాను, అది హాల్లో ఉంది, చూపిస్తాను ఈ వీడియో తర్వాత. ఆ వీడియో మళ్ళీ సెండ్ చేస్తాను. ఇదండి తోట.